పాకిస్తాన్లో ఆకలి చావులు, కరువు కాటకం. సో ఈ వార్తలు మీరు చూశారు అనుకోండి. జస్ట్ పాకిస్తాన్ పార్లమెంటులో మీకు ఒక ఎంపీ, సో ఇప్పుడు ఈయన బోరున ఏడుస్తూ నా దేశాన్ని ఎవరైనా కాపాడండి అంటే మీకు ఎలా ఉంటుందండి? జనరల్గా పొలిటీషియన్స్ అన్నప్పుడు ఏంటి, వాళ్ళు స్వార్థంగా ఉంటారు. తమ కుటుంబము కోసము ఎలాంటి అవినీతికైనా కూడా వీళ్ళు సిద్ధం. దేశము, ప్రజలు ఇలాంటి ఎజెండా వాళ్ళకి ఉండదు. మనం చూస్తున్నాం కదా. అలాంటిది వాళ్ళ పార్లమెంటులో ఒక ఎంపీ ఇలా బోరున ఏడవడం, సో చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది. కానీ మీరు రియాలిటీలోకి వెళ్ళారు అనుకోండి. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ, సో దీనిని మనము సస్పెండ్ చేసిన తరువాత నెల రోజులు అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో నెల రోజుల్లో ఏం జరుగుతుంది అనేది వీళ్ళు ఎలాగా, మీకు భారత్ వైపు నుంచి ఈ పెద్ద పెద్ద నదులు కదా, సో ఇప్పుడు ఈ నదుల ప్రవాహము పాకిస్తాన్లోకి రావడము, సో ఇవాళ దానిని మనము ఆపడం, డ్యాముల వద్ద ఈ గేట్లను క్లోజ్ చేయడం. నెల రోజుల నుంచి ఈ పని మనం చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు వాళ్ళ పార్లమెంటులో చెప్తున్నారు. ఎలాగండి, ఎలా మీరు ప్రూవ్ చేస్తారు అంటే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. అంటే ఇండియా టుడే అనబడే పత్రిక ఒక అద్భుతమైన కథనాన్ని వీళ్ళు విడుదల చేశారు. సో అందులో వాళ్ళు ఈ శాటిలైట్ ఇమేజెస్ని పెట్టుకొని రేపు పాకిస్తాన్ యొక్క భవిష్యత్తు ఏమిటి అంటే డిప్ 1, డిప్ 2, డిప్ 3 మీకు నీటిని విడుదల చేస్తే మీకు అక్కడ వరదలు, ఒకవేళ ఈ నీటిని మీరు ఆపేస్తే అక్కడ మీకు కరువు. అంటే మీకు నీరు అనేది ఒక చుక్క నీరు కూడా పాకిస్తాన్లోకి వెళ్ళదు అని చెప్పి మనం ఓపెన్గా చెప్తున్నాం. మరి ఈ పరిస్థితిలో పంజాబ్ రాష్ట్రము, సింధు ప్రావిన్స్ మధ్య జరుగుతున్న ఈ సివిల్ వార్, ఇది మెల్లమెల్లగా పాకిస్తాన్లో ఎలా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సయ్యద్ అలీ జఫార్ అనబడే వాళ్ళ సెనేటర్, ఇతను పార్లమెంటులో చెప్తున్నాడు, మోదీ ఒక వాటర్ బాంబును మనపై పేల్చారు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యగలము అంటే నా దేశాన్ని కాపాడండి. ఈ నీరు అనేది పాకిస్తాన్లోకి రాకపోతే అంటే సింధు నది అనండి, జీలం నది, చీనబ్, సో ఇక్కడ మనము అతి పెద్ద డ్యాములు నిర్మించాం. సో మన ఇష్టానుసారము నీటిని విడుదల చేయొచ్చు లేదా ఆ గేట్లను మూసివేయవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి? మీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వీళ్ళందరూ కలిసికట్టుగా ఎలాంటి తీర్మానము తీసినా కూడా అక్కడ జరిగేది ఏమీ ఉండదండి. ఎందుకు? ఇంకొక గవర్నమెంట్ చూడండి, వాడి దేశములోనే ఒక ఐక్యత లేదు, యూనిటీ లేదు, కలిసి మనము భారత్పై పోరాడదాము అన్న రెజల్యూషన్ లేనప్పుడు మీకు ఆటోమేటిక్గా ఎన్నో రకాలుగా మనకి అడ్వాంటేజ్. ఇప్పుడు మొన్న ఈ వీడియో మాట్లాడేటప్పుడు మిత్రులు ఏమన్నారు, భారత్ వైపు మనము ఈ డ్యాములు, గేట్స్ అనేవి క్లోజ్ చేస్తామండి. ఆఫ్ఘనిస్తాన్ వాడు కూడా ఇదే పనే చేయబోతున్నాడు. అంటే సింధు నదికి ఎక్కడా నీరు లేకుండా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా, అది కాబూల్ రివర్ అనండి, అలాగే మీకు కునార్ రీజన్, సో ఇక్కడ కూడా ఈ పని చేశారు అనుకోండి, పాకిస్తాన్ దేశమే మీకు కరువు కాటకములో మునిగిపోతుంది. మరి మనం ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకండి డ్యాములు నిర్మించడం, ఎందుకు ఈ బ్రిడ్జిలు వేయడము అంటే ఫ్రెండ్స్, ఒక అతి ముఖ్యమైన విషయం. ఎవరైనా యువకులు చూస్తూ ఉంటే, మీరున్నారు, మీ పొరుగువాడు మీ శత్రువు, వాడి పొరుగువాడు ఎప్పుడూ కూడా మీ మిత్రుడై ఉండాలి. చాణక్య నీతిలో అతి ముఖ్యమైన సూత్రం ఇది. సో దాట్ మీరు ఇద్దరూ కలిసి మధ్యలో ఉండే మీ శత్రువుని అణిచివేయవచ్చు. కాబట్టి ఇది మన పార్లమెంటరీ బడ్జెట్లోనే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్కి ఇంత పెట్టుబడులు మనం పెట్టాలి, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చెయ్యాలి అని. కాబట్టి చాలామంది మనం ఎందుకండి కట్టాలి అంటే కొన్ని దశాబ్దాలుగా మనం ఆఫ్ఘనిస్తాన్కి ఇలాగే సహాయం చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారు, 2021 ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ వాళ్ళు పాలించడం మొదలుపెట్టారు.
నెక్స్ట్ టార్గెట్ కాశ్మీరేనండి. ఈ తాలిబాన్ తీవ్రవాదులంతా కూడా కాశ్మీర్లోకి వచ్చి హింసకు పాల్పడతారు. ఎందుకు? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కలిసిపోయింది. సో మా బానిస సంఖ్యలు అనేవి తెగిపోయాయి. ఇమ్రాన్ ఖాన్ గారు వీళ్ళు మాట్లాడారు. ఇవాళ ఏమైందండి? ఇమ్రాన్ ఖాన్ ఏమో జైల్లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పాకిస్తాన్ మా బద్ధ శత్రువు. 17 లక్షల మంది 30 ఏళ్లుగా పాకిస్తాన్లో బ్రతికిన వాళ్ళు ఇవాళ అనాథల్లాగా శరణార్థుల్లాగా పాకిస్తాన్ నుంచి తరిమి వేయబడ్డారు. మాపై వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. కాబట్టి పాకిస్తాన్ మా శత్రు దేశము. అదే భారత్ అంటారా? మా ఆప్త మిత్రులు. స్వయంగా జయశంకర్ గారు ఏం మాట్లాడుతున్నారండి? బోర్డర్లెస్ ఫ్రెండ్షిప్ అని అంటున్నారు. మీరు మీ వ్యాపారులను తిరిగి రమ్మనండి, ఎయిర్లైన్స్ను నార్మలైజ్ చేయండి, మా ఎంబసీని ఢిల్లీలో ఓపెన్ చేయండి, మీకు ఏం కావాలన్నా మేము సహాయంగా ఉంటాము. తాలిబాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏవో కథనాలు రాస్తారు, రాసి ఫేక్ న్యూస్ అనేది మీకు ఎక్కడికక్కడ వీళ్ళు రిలీజ్ చేస్తారు. వాటినంతా నమ్మకూడదండి. అసలు విషయాలు వేరే ఉంటాయి. అనాలిసిస్ చేశారు అంటే మీకు నిజాలు బయటపడతాయి. ఇవాళ పాకిస్తాన్ యొక్క బద్ధ శత్రువు ఒక్క భారత్ కాదండి, ఆఫ్ఘనిస్తాన్ కూడా. సో దీన్ని గమనించారు అనుకోండి, ఈ వాటర్ బాంబ్ అనేది ఎంత పెద్దది. ఇవాళ మనము ఎందుకు ఆఫ్ఘనిస్తాన్కి ఇంతలా సహాయం చేస్తున్నాము, ఇదంతా మీరు డీప్గా ఆలోచించారు అనుకోండి, ముందు ఈ పాకిస్తాన్ అనబడే దేశాన్ని మీరు టోటల్గా డెస్ట్రాయ్ చేసేయాలి. ఎందుకంటే మీకు సివిలియన్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఏడుస్తున్నారు వాళ్ళ ఎంపీలు. కానీ అదే పాకిస్తాన్ ఆర్మీని చూశారు అనుకోండి, మా తీవ్రవాది హఫీజ్ సయ్యద్ ఉన్నాడు, ఇతను భారత్ యొక్క భరతము పడతాడు. పాకిస్తాన్ ఆర్మీ యొక్క స్పోక్స్ పర్సన్ చెప్తున్నాడు, మేము సయ్యద్ హఫీజ్కి ఈ బాధ్యతను అప్పచెప్పాము. అబ్బో, సయ్యద్ హఫీజ్ నరరూప రాక్షసుడు, వాడు తలుచుకుంటే కాశ్మీర్లో అల్లకల్లోలము సృష్టించగలడు. ఇలాంటి కథనాలు కూడా మనం చదవచ్చు. ఇక్కడేనండి మన దేశములోనే ఇలాంటి స్టోరీస్ రాసేవాళ్ళు ఇవాళ బోల్డ్ అంత మంది తయారయ్యారు. కానీ వాస్తవం ఏంటి? ఒక కాలనీలో, అంటే చుట్టూర్త ఇళ్ళు, మీకు పౌరులు నివసించే ఒక కాలనీలో దానిని సబ్ జైల్ అని చెప్పి ఈ హఫీజ్ సయ్యద్ను వీళ్ళు దాచి ఉంచారు. మీకు 1 కిలోమీటర్ వరకు కూడా ఇతనికి ఒక రక్షణ కవచం, రక్షణ వలయం, సీసీ కెమెరాలు. అడుగు బయట పెట్టరా, మా రా ఏజెంట్లు ఏం చేస్తారో కాపు కాస్తున్నామండి. నువ్వు బయటికి రారా, వచ్చి ఒక మీటింగ్లో పాలు పంచుకో, తరువాత నీ పరిస్థితి ఏంటో చూడంటే వణుకుతూ తన ఇంటిలోనే దాక్కుంటున్నాడు. నిన్న కూడా మాట్లాడే లష్కరీ తైబా వాళ్ళు ఎన్నెన్ని ప్రగల్భాలు పలికారు. భారత్ అంతు చూస్తాము, కాశ్మీర్ మాది, ఇది జిహాద్, ఇన్ని మాట్లాడారు కదా. ఇవాళ ఒక్కడు మీకు కెమెరా ముందు వస్తున్నాడా? ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్స్లో మీకు కనిపిస్తున్నారా? పారిపోతున్నారు, చెల్లా చదురుగా పారిపోతున్నారు. ఎవడు ఎక్కడా కనిపించడం లేదు. కనిపించాడా, మట్టిలో కలిసిపోతున్నాడు. ఇది ఇక్కడ వాస్తవము. అలాంటిది మీకు స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ వాడు హఫీజ్ సయ్యద్ భారత్ను చూసుకుంటాడు, మా పగా ప్రతీకారం ఇలా ఉంటుంది. ఒకే ఒక మాట, చాలా పెద్ద తప్పు చేశామండి, ఇక తీవ్రవాదము అనేది ఉండదు, మాకు మీతో ఫ్రెండ్షిప్ కావాలి, దయచేసి మమ్మల్ని క్షమించండి అని పాకిస్తాన్ ఆర్మీ వాడు ఒక మాట మాట్లాడితే మనం అయ్యో పాపము అంటాం. ఇవాళ కూడా పాకిస్తాన్ ఆర్మీ వాడు ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడు. మేము ఇలా చేసేస్తాం, అలా చేసి. ఏం చెయ్యగలవురా? ఏం చెయ్యగలవు? నువ్వు చెయ్యగలిగింది ఏమీ లేదు. ఈ డ్యాములు, ఈ గేట్స్ అంతా టోటల్గా మేము క్లోజ్ చేసాము అనుకోండి, పాకిస్తాన్లో తన చరిత్రలో చూడని కరువు కాటకము అనేది ఇవాళ వాళ్ళు చూడబోతున్నారు. మరి ఇందులో నుంచి వాళ్ళు తప్పించుకోగలరా? ఆ ప్రజలే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడతారు. అప్పుడు వీళ్ళు ఏం చెయ్యగలరు? సో ఇదే ఇక్కడ వార్త, ఇదే ఇక్కడ వాస్తవము. మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.